హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. రానున్న రోజుల్లో మనకి దీపావళి పండుగ అయితే రాబోతుంది కదండి. అయితే ఈ దీపావళి పండుగని ఏ విధంగా జరుపుకోవాలి, లక్ష్మీదేవిని దీపావళి పండుగ రోజునాడు ఏ విధంగా పూజించుకోవాలి అన్నది ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నానండి. అయితే కొంతమంది ఈ దీపావళి పండుగని 5 రోజులు జరుపుకుంటారండి. మొదటి రోజు ధనత్రయోదశి, రెండవ రోజు నరక చతుర్దశి, మూడవ రోజు దీపావళి పండుగ, నాలుగవ రోజు బలిపాడ్యమి, 5వ రోజు యమద్వితీయంగా జరుపుకుంటారండి. అయితే మరికొందరేమో అర్ధరాత్రి 12 గంటలకి ఇంటి మధ్యలోని చక్కగా అలంకరించుకొని పూజనైతే జరుపుకుంటారండి. అయితే ఇంటి మధ్యలోనంటే మధ్యలో మనకంటూ తెలియదు కాబట్టి హాల్లోని మధ్యలోని ఈ విధంగా పీఠాన్ని ఏర్పరచుకొని పూజనైతే జరుపుకుంటారండి. అయితే దీపావళి పండుగ రోజునాడు మనం ఉదయాన్నే నిద్ర లేచి తలకు స్నానము చేసి మనం ముందుగా ద్వారలక్ష్మి పూజనైతే జరుపుకోవాలండి. అంటే ద్వారలక్ష్మి అంటే మనం గడపని లక్ష్మీదేవిగా భావిస్తాం కాబట్టి ఆ గడపకి కాస్త మనము ముందు రోజునైతే పసుపు కుంకాలతో అలంకరించుకుని ఉంచుకుంటాం కదా, ఆ గడపకి కాస్త మనం పూజనైతే జరుపుకోవాలండి. మరొక వీడియోలో ద్వారలక్ష్మి పూజను ఏ విధంగా చేసుకోవాలన్నది మీకు వీడియోని అయితే పోస్ట్ చేస్తానండి. ఆ తర్వాత నిత్య పూజను జరుపుకోవాలండి. అయితే ద్వారలక్ష్మి పూజ పూర్తయిన తర్వాత మనం ఎక్కడైతే పూజను చేసుకోవాలి అనుకుంటామో అంటే పూజ మందిరంలో కానీ, లేదంటే ఈశాన్య మూలలో కానీ, లేదంటే హాల్ మధ్యలో కానీ మనము దీపావళి పండుగని ఎక్కడ చెయ్యాలి అనుకుంటామో అక్కడ శుభ్రంగా కొంచెం పసుపు నీళ్ళతో కానీ, పసుపుతో కానీ, లేదు అనుకుంటే ఆవు పేడతో కానీ ఇలా శుద్ధి చేసుకొని అక్కడ పద్మ ముగ్గు కానీ, లేదు అనుకుంటే అష్టదళ పద్మ ముగ్గు కానీ వేసుకొని అందంగా అలంకరించుకొని పూజకైతే రెడీ చేసుకోవాలండి. అయితే ఈ దీపావళి పండుగ చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, పేదవాళ్ళు, ధనికులు అనే భావమే లేకుండా చేసుకునే పండుగే ఈ దీపావళి పండుగ. ఎవరు చేసినా సరే ఈ పండుగని లక్ష్మీదేవి పూజ అంటే శుచి శుభ్రంతో నిండుగా ఉండాలి కాబట్టి ఆ తల్లి పూజని ఎక్కడైతే మనము పసుపు కుంకాలతో, ముగ్గులతో ఎంత చక్కగా అలంకరించి పెట్టుకుంటే అక్కడికి ఆ తల్లి వస్తాదని నమ్మకంతో మనము ఈ విధంగా ముగ్గులు అవి వేసుకొని ఆ తల్లిని ఆహ్వానం చేయాలండి. ఈ దీపావళి పండుగని అర్ధరాత్రి 12 గంటలకి చేస్తే లక్ష్మీదేవికి చాలా ఇష్టమని అంటారండి. అందుకనే మార్వాడీస్ అయితే అర్ధరాత్రి తప్పనిసరిగా ఈ పూజనైతే అర్ధరాత్రి 12 గంటలకి చేస్తారండి. అందుకే వాళ్ళు ధనికులుగా బాగా సక్సెస్ఫుల్ పర్సన్స్గా ఉంటారండి. అయితే ఈ విధంగా ముగ్గు వేసేసుకున్న తర్వాత మనం పీఠాన్ని అయితే ఏర్పరచుకోవాలండి. ఆ పీఠానికి అంటే పీటని తీసుకుని దానికి పసుపు రాసేసి బొట్లు పెట్టేసి ఆ ముగ్గు పైన ఉంచి ఈ మాదిరిగా దానిపైన ఒక ఎర్రనిది కానీ పసుపు రంగు క్లాత్ని కానీ పరిచి ఇలాగా రెడీ చేసుకోవాలండి. అయితే లక్ష్మీదేవి అలంకార ప్రియురాలు కాబట్టి ఆవిడికి ఎంత చక్కగా అందంగా అలంకరించుకుంటే ఆ తల్లి అంతగా మనకి అనుగ్రహాన్ని అయితే ఇస్తుంది కాబట్టి ఇలాగ మనం అందంగా పీఠాన్ని అలంకరించుకున్న తర్వాత ఆ పీఠం పైన 3 గుప్పెళ్ళు కానీ 5 గుప్పెళ్ళు కానీ బియ్యాన్ని పోసి దానిపైన కొద్దిగా పసుపు కుంకాన్ని కూడా వేసి ఉంచుకోవాలండి. ఆ తర్వాత లక్ష్మీదేవి ఫోటోని అందంగా అలంకరించుకోవాలండి. అయితే మనము అమ్మవారి ఫోటోని తీసుకుంటాం కదండి, ఆ ఫోటో కాస్త 2 ఏనుగులతోటి ఇలాగా లక్ష్మీదేవి పచ్చని చీర కట్టుకుని ఉండేటటువంటి ఫోటోని అయితే తీసుకుంటే పూజలోకి చాలా మంచిదండి. అయితే ఆ ఫోటోని కాస్త ఈ మాదిరిగా గంధంతోని కుంకంతోని బొట్లను పెట్టేసుకొని అందంగా అలంకరించుకోవాలండి. ఆ తల్లి అలంకార ప్రియురాలు కాబట్టి మనం ఎంత చక్కగా అలంకరణ చేస్తే ఆ తల్లికి అంత ఇష్టం అవుతుందండి. మనకున్న దాంట్లోనే మనం చక్కగా అందంగా చేసుకోవాలండి. ఈ దీపావళి పండుగని లక్ష్మీదేవిని ఈ దీపావళి పండుగ రోజునాడు ఎంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే ఆ తల్లి అనుగ్రహం అయితే మనకి లభిస్తుందండి. ఎన్ని ఉన్నా సరే మనకి సిరి సంపదలు, భోగభాగ్యాలు లేకపోతే మన జీవితాలలో అనేక రకమైన ఇబ్బందులను ఎదుర్కొంటాం కాబట్టి సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ దీపావళి పండుగ రోజునాడు కొంచెం భక్తి శ్రద్ధలతో పూజించామంటే ఆ తల్లి మనకి సిరి సంపదలని, భోగభాగ్యాలని మనకి ప్రసాదిస్తారండి అమ్మవారు. అయితే నేను ఇప్పుడు అమ్మవారిని ఇలాగ గంధంతోని కుంకుమ బొట్లు పెట్టేసుకొని అలంకరించేసుకున్నాను కదండి. ఇప్పుడు ఈ ఫోటోని కాస్త ఆ బియ్యం పోసాం కదా అక్కడ ఆ పీఠం మీదనైతే కూర్చోబెడతానండి. ఆ తర్వాత అలంకరణ అయితే చేస్తాను. చీకట్లు తొలగిపోయి వెలుగు రావాలి అంటే ఎవరికైనా కష్టాలు ఉంటే ఆ కష్టాలు పోవాలి అనుకునే వాళ్ళు ఈ దీపావళి పండుగ రోజునాడు వివిధ రకాలుగా అమ్మవారిని పూజిస్తే కష్టాలు అన్నవే దరి చేరవండి జీవితంలోకి. అయితే లక్ష్మీదేవికి సువాసన గల పూలు
అంటే చాలా ఇష్టము కాబట్టి మన దగ్గర మనకి అందుబాటులో దొరికినటువంటి మల్లెపూలతోటి, జాజి పూలతోటి, సంపంగులతోటి మనం పూజించినట్లయితే ఆ తల్లి అనుగ్రహం మనకు తొందరగా లభిస్తుందండి. అమ్మవారికి మెడలోని మంచి సువాసన గల పూలమాలలు కానీ లేదు అనుకుంటే పసుపు కొమ్ములతో మాలని కానీ లేదనుకుంటే గాజుల మాలని కానీ లేదనుకుంటే మన దగ్గర ఉన్న బంగారాన్ని అయినా సరే అమ్మవారి మెడలోని వేసి పూజనైతే ఆచరించుకోవాలండి. అయితే ఇక్కడ నేను గాజుల మాలని మెడలోని బంగారపు హారాన్ని వేసి అమ్మవారికి అయితే పూజనైతే మొదలు పెట్టుకుంటున్నానండి. ఇలా చేయడం వలన అమ్మవారి ఆశీస్సులు మనకి తప్పకుండా లభిస్తాయండి. మారువడీస్ అయితే ఈ దీపావళి రోజు నాడు దాచుకున్న బంగారాన్ని అంతా కూడా తీసి అర్ధరాత్రి అమ్మవారి మెడలోని వేసి దీపావళి పండుగనైతే జరుపుకుంటారండి. అలాగే దాచిన ధనమునంతా కూడా తీసి ఈ రోజునాడు అంటే దీపావళి రోజునాడు అమ్మవారి ముందు నుంచి పూజనైతే ఆచరిస్తారండి. అయితే ఇప్పుడు అమ్మవారి దగ్గర పసుపు కుంకాలని కూడా ఉంచుకొని మన దగ్గర ప్రతిమ ఉంటే లక్ష్మీదేవిది ప్రతిమని చిన్న ప్లేట్లో ఇలా పెట్టుకొని మనం అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం అయితే జరుపుకోవాలండి. ఇక్కడ పంచామృతాలు అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార ఇవి 5 మనం ఇక్కడ అమ్మవారికి ఈ రోజునాడు అంటే దీపావళి రోజునాడు ఇలా అభిషేకం అయితే జరుపుకోవాలండి. అభిషేకము కంపల్సరీ చేసుకోవాలని ఏమీ లేదండి. వీలుని బట్టి మనకి కుదిరితేనే అభిషేకం చేసుకోవాలి. ఈ దీపావళి రోజునాడు అమ్మవారిని అభిషేకాలతో అర్చనలతో మనం పూజించుకుంటే ఆ తల్లి ఆశీర్వాదం అయితే మనకి తప్పకుండా లభిస్తుందండి. అందుకోసమే ఇలా అభిషేకాలని చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం అమ్మవారి అభిషేకానికి వాడేటటువంటి పాలు, పెరుగు, నెయ్యి ఇవన్నీ కూడా ఆవుకి సంబంధించినవి మాత్రమే ఉపయోగించాలండి. ఆ తర్వాత అమ్మవారి మీద 3 సార్లు నీళ్లను ఉంచి అమ్మవారిని అయితే శుద్ధి చేసేసుకోవాలండి. ఈ పంచామృతాలని మన పూజ అనంతరము స్వీకరించవచ్చునండి. ఆ తర్వాత మళ్ళీ లక్ష్మీదేవిని శుద్ధి చేసుకుని తెచ్చిన తర్వాత గంధముతోని, పసుపుతోని, కుంకుమతోని అవి ఇలా నీళ్ళల్లో కలుపుకొని తెచ్చుకొని అమ్మవారికి అభిషేకం అయితే చెయ్యాలండి. ఇలా అభిషేకం చేసినప్పుడు ఓం లక్ష్మీదేవియే నమః అనుకుంటూ అభిషేకాన్ని అయితే చేసుకోవాలండి. అయితే ఇలా మనము గంధము, పసుపు, కుంకుమతోటి అభిషేకం చేసేసుకున్న తర్వాత మరలా 3 సార్లు నీళ్లను పోసి అమ్మవారిని అయితే శుద్ధి చేసేసుకోవాలండి. ఇలా శుద్ధి చేసేసిన తర్వాత ఆ ప్రతిమని కాస్త పూజలో పెట్టుకోవటానికి మనం తెచ్చుకోవాలండి. ఇలాగే మళ్ళీ ప్లేట్లోనే లక్ష్మీదేవిని కూర్చోబెట్టి ఆ ప్లేట్లోని కాస్త డబ్బుల్ని వేసుకోవాలండి. అమ్మవారు దీపావళి రోజునాడు మనం ధనంలో కూర్చోబెడితే సిరి సంపదలకి, భోగభాగ్యాలకి మనకి ఏ లోటు ఉండదని ఇలా కాయిన్స్ కానీ లేదు అంటే నోట్లు కానీ పెట్టి ఇలాగా అమ్మవారిని కూర్చోబెట్టి ఆ తర్వాత అమ్మవారికి గంధంతోని, కుంకుమతోని బొట్లు పెట్టుకుని పూలతో అలంకరించుకొని పూజనైతే మొదలు పెట్టుకోవాలండి. అయితే పూజ మొదలు పెట్టేటప్పుడు ముందుగా మనము పసుపు గణపతిని ఈ మాదిరిగా చేసుకొని గణపతికి పూలతోని నైవేద్యం కూడా పెట్టి ఇలా రెడీ చేసి ఉంచుకోవాలండి. ఆ తర్వాత అమ్మవారికి తాంబూలము మనం పూజలోని తాంబూలం సమర్పయామి అంటాం కాబట్టి తాంబూలాన్ని కూడా పక్కనే ఉంచుకుని ఇప్పుడు మనము అమ్మవారి దగ్గర ఉంచవలసినవి మన ఇంటిలో ఉపయోగించేటటువంటివి అంటే ధాన్యము, పప్పులు ఇలాంటివి ఉంటాయి కదండి. చిరుధాన్యాలు ఏవైనా సరే మన అమ్మవారి ముందు ఉంచుకోవాలండి. అంటే ఇక్కడ నేను ధాన్యము, మినప్పప్పు, కందిపప్పు, బియ్యాన్ని అయితే ఉంచుతున్నానండి. ఇక్కడ ఉప్పుని అన్నీ కూడా పెట్టి ఉంచవచ్చు. మనం ఏమి ఉంచాలంటే నవధాన్యాలు కానీ ఇలాగ అన్నీ కూడా అమ్మవారి ముందు ఈ దీపావళి రోజునాడు ఉంచాలండి. అయితే మనము ఈ పూజలోని అమ్మవారికి సువాసన ఫలితమైన పువ్వులను కూడా ఉపయోగించాలండి లక్ష్మీదేవికి. ఇలాగ మనం అన్ని పెట్టి అలంకరించేసుకున్న తర్వాత అమ్మవారి పూజనైతే మనము మొదలు పెట్టుకోవాలండి. అయితే మనము పూజకి కొంచెం ఇలాగ అంతా కూడా అలంకరించేసుకుని అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్న తర్వాత మనం ఈ దీపావళి రోజునాడు అనేక రకమైన నైవేద్యాలు అమ్మవారికి వండుతాం కదండి. అవి కూడా తెచ్చి అమ్మవారి ముందు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బొట్టు పెట్టుకుని అమ్మవారి దగ్గర ముందుగా మనము దీపాలన్నీ వెలిగించుకోవాలండి. దీపం జ్యోతిం పరబ్రహ్మ స్వరూపము అని అంటారు కాబట్టి దీపాలని వెలిగించుకుని ఆ దీపజ్యోతులకి 2 అక్షంతలు వేసి దీపజ్యోతులకి మనం ముందుగా నమస్కరించుకోవాలండి. దీపాలకి చెప్పుకోవాలి ఈ మాదిరిగా అమ్మ ఈరోజు నేను దీపావళి పండుగని చేసుకుంటున్నాను. లక్ష్మీదేవి దగ్గర మొదటిగా దీపాలని వెలిగించుకుని నీకైతే పూజన
చేసుకుంటున్నాము. ఈ విధంగా నీ దీపజ్యోతులు వెలుగుతున్నట్టుగా మా జీవితాలలో కూడా ఎప్పుడు వెలుగుని నింపమ్మా అనుకుంటూ దీపాలని నమస్కరించుకోవాలి. ఇలా దీపజ్యోతులకి నమస్కరించేసుకొని దీపాలని ప్రార్థించేసుకున్న తర్వాత ఆచమనీయం చెప్పుకోవాలండి. 3 సార్లు ఆచమనీయం తీసుకొని ఆ తర్వాత గోత్రనామాలు అవి చదువుకొని మన ఇంట్లో వాళ్ళ పేర్లు మన పేర్లు అన్నీ కూడా చదువుకొని ఆ తర్వాత పూజనైతే ముందుగా గణపతికి పూజన ఆచరించుకోవాలండి. అయితే ఇక్కడ గణపతికి ముందుగా అక్షింతలను వేసుకొని దీప నైవేద్యాలతో మనము షోడోపచార పూజను కానీ పంచోపచార పూజను కానీ ఆచరించుకోవాలండి. ఆ తర్వాత చివరిలో గణపతికి హారతని ఇచ్చేసి గణపతి పూజను ముగించుకోవాలండి. ఆ తర్వాత లక్ష్మీదేవి పూజన అయితే ఆచరించుకోవాలండి. అమ్మవారికి ధూపం దీపం నైవేద్యము అన్నీ సమర్పించుకుంటూ పూజన అయితే ఆచరించుకోవాలి. అయితే ఈ పూజని మనము దీపావళి రోజునాడే కాకుండా మామూలుగా శుక్రవారం పూట కూడా ఈ విధంగా మనం పూజన అయితే లక్ష్మీదేవికి ఆచరించుకుంటే చాలా మంచిదండి. ఈ విధంగా ఆ తల్లి లక్ష్మీదేవికి షోడోపచార పూజను కానీ పంచోపచార పూజను కానీ ఆచరిస్తే ఆ తల్లి మనకి సిరి సంపదల భోగభాగ్యాలకి ఏ లోటు కూడా రానివ్వరండి. ఈ దీపావళి పండుగ రోజునాడు అమ్మవారికి కుంకుమ పూజను కూడా ఆచరిస్తే చాలా మంచిదండి. ఆ కుంకాన్ని మనము ప్రతిరోజు కూడా నిత్యము నుదుటననే మంగళసూత్రాలకి ధరించినట్లయితే మన మాంగళ్యము అలానే సిరి సంపదలు భోగభాగ్యాలకి ఎలాంటి లోటు రాకుండా మన ఇంటిని ఎప్పుడూ కూడా అమ్మవారు కాపాడుతుందని నమ్మకంతో ఈ దీపావళి రోజునాడు వివిధ రకాలుగా అమ్మవారికి పూజన అయితే ఆచరించుకోవాలండి. అయితే ఇలాగా మనము ధూపం దీపం నైవేద్యాలు అమ్మవారికి అన్నీ కూడా సమర్పించేసుకున్న తర్వాత మనము 108 రకాల పూలతోటి అంటే మన దగ్గర ఏ రకం పువ్వులు ఉన్నా సరే ఆ పూలతోటి శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామవళవి అంటే అష్టోత్తరాలు చదువుకుంటూ మనం పూజనైతే ఆచరించుకోవాలండి. ఇలాగ అష్టోత్తరాలు చదివేసుకున్న తర్వాత కనకదార స్తోత్రం కూడా చదువుకుని మనం అమ్మవారివి ఏవైతే మనం చదువుకోగలమో అన్నీ కూడా చదువుకొని దీపావళి పండుగని ఆచరించినట్లయితే అమ్మవారి ఆశీస్సులు మనకైతే తప్పకుండా లభిస్తాయండి. ఇలాగా అమ్మవారిని వివిధ రకాలుగా పూజించేసుకున్న తర్వాత కొబ్బరికాయని కూడా మనము కొట్టి పూజనైతే ఆచరించుకోవాలండి. ఈ కొబ్బరికాయని చూసారా ఇక్కడ పువ్వు అయితే వచ్చిందండి. ఇలా పువ్వు వచ్చిందంటే ఆ తల్లి ఆశీస్సులు మనకి లభించినట్టేనండి. ఇలాగ కొబ్బరికాయని కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసి మనము పూజలోని చివరిగా మనము అమ్మవారికి మంగళహారతిని అయితే ఇచ్చేయాలండి. ఈ మంగళహారతిని మనం అమ్మవారికి 5 రకాల ఒత్తులు వేసి నెయ్యితో కలిపి ఆ 5 పంచహారతిని కూడా ఇవ్వచ్చునండి. ఆ పంచహారతి ఇచ్చేసిన తర్వాత ఈ మాదిరిగా అమ్మవారికి కర్పూర హారతిని కూడా ఇచ్చుకోవచ్చండి. ఈ విధంగా హారతిని అమ్మవారికి సమర్పించేసుకున్న తర్వాత దాని మీద కొన్ని నీళ్ళని జల్లి అమ్మవారికి చూపించేసి ఆ హారతిని కూడా మనము తీసేసుకున్న తర్వాత దీపాలను వెలిగించుకోవాలండి. ఈ దీపాలన్నీ కూడా మనము ఇంటిలోని నలుమూలల అలానే బయట కూడా గుమ్మం దగ్గర గడప ద్వారలక్ష్మి దగ్గర కూడా దీపాలను వెలిగించుకొని ఆ తర్వాత బాణసంచన అయితే కాల్చుకోవాలండి. అయితే ఈ పూజలోని అమ్మవారికి ఇష్టమైనవన్నీ కూడా అంటే తామర గింజలు గోమేదక చక్రాలు గవ్వలు ఇలాంటివన్నీ కూడా పెట్టుకుని పూజనైతే ఆచరించుకుంటే అమ్మవారి ఆశీస్సులు అయితే మనకి లభిస్తాయండి. ఈ దీపావళి పండుగ రోజునాడు ఇలాగ మనము ధాన్యము పప్పు దినుసులు బియ్యము ఉప్పు ఇలాంటివన్నీ కూడా నవధాన్యాలు ఇలాంటివన్నీ కూడా అమ్మవారి ముందు ఉంచి పూజ చేయడం వల్ల మన వ్యాపార వృద్ధి చెందుతుందని ఇంటిలోని సిరి సంపదలు అంటే ఇలాగా మనం తినే వాటికి దేనికి కూడా ఏ లోటు రాకుండా లక్ష్మీదేవి మనకి అనుగ్రహిస్తారండి. అందుకనే ఇవన్నీ కూడా పూజలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా అమ్మవారికి దీపావళి పండుగ రోజునాడు శుచి శుభ్రముతో భక్తి శ్రద్ధలతో వివిధ రకాల నైవేద్యాలతో వివిధ రకాల పూలతోని అమ్మవారికి అభిషేకాలతో అర్చనలతో పూజను ఆచరించుకున్నట్లయితే అమ్మవారు మనకి ఎలాంటి లోటు సిరి సంపదలకి భోగభాగ్యాలకి అష్టైశ్వర్యాలకి లోటు అన్నదే రానివ్వరండి. అందుకని ఈ దీపావళి పండుగ రోజునాడు మీరు కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఈ దీపావళి పండుగనైతే ఆచరించుకోండి ఫ్రెండ్స్. ఇంతేనండి దీపావళి పండుగ పూజా విధానము. ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నా వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు అండి.